తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అవినీతి పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ ఈడీ కేసుల్లో ముద్దాయిని టీటీడీ చైర్మన్ చేసినందుకే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్సల తీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో ఏ విధంగా పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేయాలని చూశారో అదే తరహాలో తిరుమలలో లడ్డూలో కూడా చేశారని ఆక్షేపించారు. 10,000 రూపాయల టికెట్లు పెట్టి ఆడిట్ లేకుండా వందల కోట్ల రూపాయలు దోపిడీ చేశారన్నారు. అవినీతి దోపిడీలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదాల్లో నాణ్యత లోపం, జంతువుల కొవ్వు, ఈ విషయాలన్నీ కూడా బట్టబయలైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, బొత్స కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నాయి. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసి ఇంకా ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాజ్యసభ ఎంపీలుగా ఉండి విజయసాయిరెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాద విషయాల్లో జరిగిన ఘోరమైన అపచారాన్ని, రివర్స్ టెండరింగ్ డ్రామా పాపం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ చేసిన పాపాలను దహించబోతా ఉన్నాయి. గోవిందనామం జరిగే మైకుల్లో వివిధ అసభ్య పాటలు పెట్టారు, టికెట్లు అమ్మేసుకున్నారు. ఒకటా రెండా, ఉండి దగ్గర నుంచి, అన్న ప్రసాదాల దగ్గర నుంచి, లడ్డూ ప్రసాదాల దగ్గర నుంచి, వసతుల దగ్గర నుంచి, 10,000 టికెట్ల నుంచి, స్వామివారి పూజల్లో కూడా మీరు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు, దోచుకున్నారు. తాడేపల్లి కొంపగా డబ్బులు వచ్చినాయి, అందుకనే ఆ ప్రజా తీర్పు ఆ విధంగా వచ్చింది. ఇవన్నీ కూడా ఈ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి. ఇంకా అసత్యాలు, అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, లేకపోతే ఈ వైవి సుబ్బారెడ్డి కానీ, వీళ్ళందరినీ కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. విచారణ వేగవంతం చేయాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ దుర్మార్గులందరూ కూడా న్యాయశాస్త్రంలో ఎన్ని చట్టాలు ఉన్నాయో, ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్నిటికీ శిక్షార్హులు వీళ్ళందరూ